హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ స్ట్రాంగ్‌గా ఉన్నారు, హెల్తీగా ఉన్నారని అనుకుంటున్నాను. యూనివర్స్‌కి అయితే నేను నా మెడిటేషన్‌లో, నా ప్రేయర్‌లో ప్రతిరోజు కూడా మీ అందరి హెల్త్ గురించి, మీ అందరి వెల్త్ గురించి నేనైతే కన్వే చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీ లైఫ్‌లో ఒక మంచి చేంజెస్ అనేవి జరుగుతాయి. అందరికీ కూడా 100% మీ లైఫ్‌లో ఒక చేంజ్ అనేది మీరు చూడగలుగుతారండి. అయితే ఇక్కడ బిలీవ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తుందండి. ఖచ్చితంగా మీరు నమ్మండి, యూనివర్స్ మీ లైఫ్‌లో చేంజెస్ తెస్తుంది అని. ఖచ్చితంగా ఆ చేంజెస్‌ని మీరు చూడగలుగుతారు. ఎందుకంటే నేను ప్రతి రీడింగ్‌లోనూ, ప్రతి వీడియోలోనూ కూడా చెప్తున్నాను. నాకు చాలా వాట్సాప్ మెసేజెస్ వస్తున్నాయి. నేను మీతో షేర్ చేసుకోలేకపోతున్నాను అంతే టైం లేక. కానీ చాలా చాలా నాకు వాట్సాప్‌లో మెసేజెస్ అండి. మీ రీడింగ్స్ చూసిన తర్వాతే మాకు కొంచెం స్ట్రెంత్ వచ్చింది. మీ రీడింగ్స్ ఫాలో అయిన తర్వాతే మేము స్ట్రాంగ్ అయ్యాం. మా లైఫ్‌లో చేంజ్ చూస్తున్నాం అని చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అందరూ 100% ఎవరైతే చూస్తున్నారో ఆ 100% మెంబర్స్‌కి కూడా ఖచ్చితంగా ఈ రిజల్ట్ రావాలని నేను యూనివర్స్‌ని అయితే కోరుకుంటున్నాను. అందరూ అనుకోవచ్చు మీకేమి ఛానల్‌లో బాగా ఏమైనా వస్తుందా? నాకైతే ఛానల్‌లో అసలు హండ్రెడ్స్ రూపీస్‌లో కూడా రాదండి. మీరు అది ఛానల్ ఉన్న వాళ్ళకి, యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళకి దాని ఇది తెలుస్తుంది. కానీ ఇది నా ప్యాషన్. నేను నేర్చుకున్న ఆ ప్రొఫెషన్‌కి నేను న్యాయం చెయ్యాలి అని నాకు టైం లేకపోయినా సరే ఒక 1 అవర్ దీని గురించి నేను ప్రత్యేకించి నేను ఇక్కడ రీడింగ్స్ చేసి పెట్టడం. ఎందుకంటే చాలామంది ఆ రీడింగ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఎవరికైతే అవసరమో అనుకుంటున్నారో వాళ్ళందరికీ రీచ్ అవ్వాలి. అట్లీస్ట్ చూసే వాళ్ళలో 1% అయినా రియలైజ్ అయ్యి వాళ్ళ లైఫ్ చేంజ్ అయితే యూనివర్స్ బ్లెస్సింగ్స్ అందరికీ దొరుకుతాయి అనేది నా ఇంటెన్షన్ అండి. సో కానీ ఇది ఇక్కడ వరకు పర్సనల్ రీడింగ్స్ చేసేటప్పుడు మాత్రం నేను మనీ తీసుకుని పర్సనల్ రీడింగ్స్ చేస్తాను. ఎందుకంటే అది నా ఓన్ టైం కాబట్టి, నా టైంని నేను కేటాయిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నేను మనీని అయితే ఛార్జ్ చేస్తాను. కానీ అక్కడ నేను సర్వీస్ చేసుకుంటానా, లేకపోతే నేను దాన్ని ఆ మనీని సర్వీస్‌కి పంపిస్తానా, నా పర్సనల్ యూజ్ చేసుకుంటానా అనేది నా పర్సనల్ ఇంటెన్షన్. సో అది అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాకెవరో షార్ట్స్‌లో కామెంట్ పెట్టారు మార్నింగ్. నేను అన్ని కామెంట్స్‌ని చదువుతానని చెప్తున్నాను కదా! ఖచ్చితంగా ఎవ్రీ కామెంట్‌ని చదువుతానండి. ఎవ్రీ వాట్సాప్ మెసేజ్‌ని చదువుతాను. కాకపోతే నేను రిప్లైస్ ఇవ్వలేను. అంటే టైం కుదరక ఏదో ఒక టైంలో అయితే అన్నిటిని కూడా ఫాలో అవుతాను. మీకేం అర్థం కాలేదో అది నాకు చెప్పాలి. అంతేగాని నువ్వెందుకు పెట్టావు, నువ్వు ఎట్లా పెట్టావు అని నన్ను సింగులర్ యూజ్ చేసి ఎవరు మాట్లాడొద్దు. మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే రెస్పెక్ట్ అనేది నేను నా ఫ్యామిలీ వాళ్ళని కూడా మీరు మీరు అని సంబోధించి మాట్లాడతాను. మిమ్మల్ని అందరినీ కూడా అట్లానే నేను రెస్పెక్టబుల్గా మాట్లాడుతున్నాను. అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయినంత మాత్రాన నువ్వు అనే వర్డ్ యూజ్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా తప్పుగా మాట్లాడాలనుకోవడం కానీ ఇట్లాంటివి అయితే ఛానల్లోకి వచ్చి చేయొద్దు. మీకు ఇంట్రెస్ట్ ఎవరికైనా లేకపోతే మీరు చూడడం మానేసేయండి. అంతేకాని లేదు మంచి మనసుతోనే పెట్టాము అంటే కనుక ఖచ్చితంగా దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. మీరు ఏం పెడుతున్నారో మీకు అర్థమైతే సరిపోదు. నాకు కూడా అర్థం కావాలి కదా! ఒకవేళ ఏమైనా మార్చుకోవాలి అనుకుంటే నాకు అర్థమయ్యేలాగా పెట్టండి. అంతేకాని మీరు ఇలా పెట్టేసి చిన్న డాట్స్ ఇచ్చి మళ్ళీ ఏదో పెట్టేస్తే అది కుదరదు కదా! నాకు అర్థం కాదు కదా! సో మీరు మంచిగా పెట్టినా, ఎలా పెట్టినా కూడా ముందు ఒక్కసారి మీరు ఏం పెడుతున్నారో అనేది మీరు తెలుసుకోండి. ఇది అందరి కోసం కాదండి. జస్ట్ ఎవరైతే నాకు ఇట్లా కామెంట్ ఈరోజే నాకు ఫస్ట్ టైం ఇట్లాంటి కామెంట్ వచ్చిందో సో వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను. అందరూ చాలా చాలా బాగా అసలు ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారంటే అసలు నాకు వాట్సాప్ మెసేజ్లు చూస్తే ఒక్కొక్కసారి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మేము రియలైజ్ అయ్యాం మేడం, మేము చాలా బాగా మేము అసలు మారాము, మా లైఫ్లో ఒక చేంజ్ వచ్చింది అనడం కానీ, పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళు చెప్తూ ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే అసలు మీరు ఎలా చెప్పేస్తున్నారు మేడం మా లైఫ్ గురించి, ఇంత యాక్యురేట్ రీడింగ్స్ ఎలా ఇస్తున్నారు అని వాళ్ళు చెప్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. కానీ ఇందులో నా గొప్పతనం ఏం లేదు, నేనేం ప్రౌడ్గా ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇదంతా కూడా నాకు యూనివర్స్ ఏదైతే చూపిస్తుందో దాన్నే నేను వాళ్ళకి పర్సనల్ రీడింగ్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను జస్ట్ మీడియేటర్ని మాత్రమే, నాకు యూనివర్స్ ఏది కన్వే చేస్తుందో దాన్ని మీకు చెప్పగలుగుతున్నాను. ఇందులో నాకు అంటూ నేను సొంతంగా చేసేది ఏమీ లేదండి. సో అందరూ అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. నాకు కామెంట్ చేస్తున్న వారికి, నాకు నెక్స్ట్ నా వాట్సాప్లో మెసేజ్ చేస్తున్న వారికి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి.
సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. రీడింగ్స్ అన్నీ కూడా జనరల్ టాపిక్స్ అండ్ టైమ్లెస్ రీడింగ్స్. సో మీరు ఎప్పుడైనా కూడా ఏ టైంలోనైనా కూడా రీడింగ్ని ఫాలో అవ్వచ్చు. జనరల్ టాపిక్ కాబట్టి మీకు రెజినేట్ అవుతుందా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేసుకోండి. సో మీకు రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు కనుక రెజినేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. సో టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా ఫాలో అవ్వచ్చు. ఇవైతే నేను రోజు యాజ్ యూజువల్గా చెప్తాను. సో అందరూ కూడా హ్యాపీగా ఉండండి అని ఎందుకు చెప్తున్నానంటే, హ్యాపీగా ఉండడం వలన యూనివర్స్ బ్లెస్సింగ్స్ మనకు దొరుకుతాయి. యూనివర్స్ ప్రతి చిన్న ఈరోజు మనం ఇట్లా మాట్లాడుతున్నాం, ఇట్లా ఏదైనా పని చేస్తున్నాం అన్నా కూడా మనం యూనివర్స్కి థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలి, గ్రాటిట్యూడ్ చెప్పాలి. ఎందుకంటే ఆ పొజిషన్ యూనివర్స్ మనకి ఇచ్చింది. మీ లైఫ్లోకి రీడింగ్స్ వస్తున్నాయి అంటేనే మీ లైఫ్లో ఏదో ఒక చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ చేంజ్ని మీరు తెలుసుకోవాలి అని యూనివర్స్ మీ దగ్గరికి పంపిస్తుందండి. సో అందుకే నేను చెప్తాను, అందరికీ ఫార్వర్డ్ చేయండి అని ఎందుకు చెప్తున్నానంటే, ఇలా ఫార్వర్డ్ చేయడం వల్ల యూనివర్స్ బ్లెస్సింగ్స్ మనందరికీ దొరుకుతాయి. ఎందుకంటే ఖచ్చితంగా దీనివల్ల దీనివల్ల ఒక స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళ లైఫ్లో, వాళ్ళ పర్సనల్ లైఫ్లో స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఒక రిలీఫ్ దొరికినప్పుడు మనకి వాళ్ళ హ్యాపీనెస్తో మనకి యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నేను అందుకని ప్రతిసారి పాయింట్ని మీరు యూనివర్స్కి అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి అని చెప్తున్నాను. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. యాజ్ యూజువల్ మర్చిపోయాను గివ్ అవే గురించి. నిన్న నైట్ నాకు గివ్ అవే పెట్టడం అవ్వలేదు. సో ఈరోజు నేను కమ్యూనిటీ పోస్ట్లో కానీ వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లోని పెడతాను. మీరు ఖచ్చితంగా చూసుకోండి, అందులో మీరు ఉంటే కనుక. సో ఎవరికొకరికి ఫిబ్రవరి మార్చ్ నెలలో 2 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఏప్రిల్ యాజ్ యూజువల్గా ఇంకా రన్ అవుతుంది కదా. బెస్ట్ కామెంట్ ఉండాలి అండ్ రెగ్యులర్గా కామెంట్ చేస్తూ ఉండాలి. సో ఇదేనండి గివ్ అవేకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇంకా అంతకు మించి ఏమీ లేవు. ఛానల్ ఫాలో అవ్వాలి, బెస్ట్ కామెంట్ ఇవ్వాలి. బెస్ట్ కామెంట్ ఎందుకు అడుగుతున్నానంటే, మీ బెస్ట్ కామెంట్ చూసి చాలామంది హ్యాపీ ఫీల్ అవ్వాలి. లేకపోతే మీ లైఫ్లో ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో వాటన్నిటిని యూనివర్స్ కన్వే చేసుకోవాలి. మీరు అలా కామెంట్ చేయడం వల్ల అన్నీ కూడా యూనివర్స్కి కన్వే అవుతాయి. దానివల్ల కూడా మీ లైఫ్లో ఒక చేంజ్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ అందరికీ కూడా ఒక రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్. మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. రీడింగ్ ద్వారా మీరు అందించే ప్రతి మెసేజెస్ కూడా థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. ఇప్పుడైతే మనం ముందుగా ఏంజల్ మెసేజెస్ ఏమొస్తున్నాయో చూద్దామండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆరాని క్లెన్స్ చేసుకోండి. ఆరాని క్లెన్స్ చేసుకోవడం తెలుసు కదా. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఏంజల్ కార్డ్స్ చూద్దామండి. ఏంజల్స్ ఏం చెప్తున్నాయో మనకి చూద్దాం. మీరు ఏది తెలుసుకోవాలి అనుకుంటున్నారో అది బిలీవ్ చేస్తూ మీరు చక్కగా యూనివర్స్కి కన్వే చేయండి, ఏంజల్స్కి కన్వే చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది మీ లైఫ్లో జరగడానికి 100% మీకు ఏంజల్స్ సపోర్ట్ చేస్తాయి అండ్ యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ ఏదైతే ఇక్కడ ఏంజల్స్ ఎలా అంటే హెల్ప్ ఉంటుంది, ఖచ్చితంగా ఏంజల్స్ హెల్ప్ చేస్తాయి అని చెప్తున్నాయి. ఇంకొకటి మీకు కాలింగ్ యువర్ సోల్మేట్ అంట. మీ సోల్మేట్ మీకు ఏదో చెప్పాలనుకుంటారు అండ్ న్యూ బిగినింగ్. ఎట్లా ఉందంటే ఇక్కడ మీకు ఇప్పుడు నేను ఒక్కొక్క కార్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు
చాలామంది ఏమనుకుంటున్నారంటే కార్డ్స్ కనిపించట్లేదు అని అనుకుంటున్నారు. సో, నేను చాలా క్లియర్‌గా పెడుతున్నాను. అయితే ఇది డార్క్ రీడింగ్. సో, డార్క్ రీడింగ్ అవ్వడం వల్ల కూడా మనకేంటంటే కార్డ్స్ అంత క్లియర్‌గా కనిపించవు. చీకటిగా అనిపిస్తుంది. కాబట్టి నేను ప్రతీదీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఖచ్చితంగా మీకు జాగ్రత్తగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీకు రీడింగ్ వినండి. కార్డ్స్ కనిపించకపోయినా తెలుస్తుంది మీకు వాట్ ఈజ్ వాట్ అనేది. సో, పదే పదే మీరు కార్డ్స్ మీద కాన్సంట్రేషన్ కాకుండా చెప్పే దాని మీద కాన్సంట్రేషన్ చేయండి. అందుకనే చెప్తున్నాను. ఎందుకంటే కార్డ్స్ ఇక్కడ ఏముందో దాన్ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో, మీ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హీల్ చేయడానికి, వాటిని మాన్పడానికి, అంటే మీకు మనసుకు తగిలిన గాయాలు కానీ, మీ బాధ కానీ ఏదైతే ఉందో దానిని తగ్గించడానికి ఏంజెల్స్ మీకు సపోర్ట్ చేయబోతున్నాయి. ఏంజెల్స్ మేము మీ పక్కనే ఉంటాము, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని ఏంజెల్స్ అయితే మీకు ప్రామిస్ చేస్తున్నాయంట. ఎలా అంటే పాయింట్ టు పాయింట్ విత్ మీకు ఏదైతే కావాలో అవన్నీ చూసుకుంటాము, మీకు మేము తప్పకుండా హెల్ప్ చేస్తాము అని ఏంజెల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో, నెక్స్ట్ ఎట్లా ఉందంటే మీరు మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ విషయంలో చాలామంది మా పార్ట్నర్ మమ్మల్ని సరిగా చూసుకోవట్లేదు, మా పార్ట్నర్ మమ్మల్ని వదిలేశారు, లేకపోతే సపరేషన్లో ఉన్నారు, లేకపోతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారు. ఇలా ఎవరైతే ఫీల్ అవుతున్నారో, ఇలాగ ఫీల్ అయ్యే వాళ్ళందరికీ కూడా మీ ప్రేయర్స్ ఏవైతే ఉన్నాయో, మీ అఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో, మీరు కలవాలని మీ కోరిక ఏదైతే ఉందో అది తీర్చడానికి యూనివర్స్ తప్పకుండా హెల్ప్ చేస్తుంది. ఏంజెల్స్ మీకు హెల్ప్ చేయబోతున్నాయి అనేది ఏంజెల్స్ మెసేజెస్ రూపంలో మీకు అయితే అందించడం జరుగుతుందండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాలింగ్ యువర్ సోల్మేట్ అంటే మీ సోల్మేట్ నుంచి మీకు ఒక పిలుపు రాబోతుంది. మీ సోల్మేట్ మిమ్మల్ని పిలవబోతున్నారు లేదా మాట్లాడబోతున్నారు అనేది డివైన్ మెసేజెస్ రూపంలో ఏంజెల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొక మెసేజెస్ ఏంటంటే న్యూ బిగినింగ్, మీ లైఫ్లో ఏదో ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది. అది వండర్ఫుల్ జర్నీగా ఉంటుందంట. దాంట్లో ఎలా ఉంటుందంటే ఎలాంటి ఫియర్, భయం కానీ, ఎలాంటి బాధ కానీ లేకుండా మీకు ఏంజెల్స్ ఫుల్గా మీకు ఆ జర్నీలో హెల్ప్ చేయబోతున్నాయి. మీ వెన్నంటే అది మీ కెరియర్లో కానీ, మీ ఫైనాన్షియల్ స్టేటస్లో కానీ, మీ బిజినెస్లో కానీ, మీ హెల్త్ పరంగా కానీ, మీ జర్నీ ఏదైతే ఉంటుందో, న్యూ బిగినింగ్ జర్నీ ఏదైతే ఉంటుందో దానిలో ఏంజెల్స్ మీకు తప్పకుండా సపోర్ట్ చేస్తాయి అని ఏంజెల్స్ మెసేజెస్ రూపంలో మీకు ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మీకు చూసారు కదా, సోల్మేట్ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి ఎలా వస్తారు, వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తారు అనేది, ఏంజెల్స్ ఎలా చూసుకుంటాము అనేది చెప్పడం కాకుండా మీ లైఫ్లో ఏదైతే కెరియర్లో న్యూ బిగినింగ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా చక్కగా ఏంజెల్స్ మీకు తెలియచేస్తున్నాయి. మీ జర్నీ మొత్తాన్ని వెన్నంటే ఉండి చక్కగా సెక్యూర్ చేస్తూ మీకు హెల్ప్ అయితే ఇవ్వడం, మీకు చక్కగా మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అయ్యేలాగా చేస్తామని ఏంజెల్స్ అయితే మీకు 100% సపోర్ట్ చేస్తామని ఏంజెల్స్ అయితే మెసేజెస్ రూపంలో మీకు చక్కగా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, అర్థమైందని అనుకుంటున్నానండి. సో, అందరికీ కూడా ఏంజెల్స్ మెసేజెస్ అయితే అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఏంజెల్స్ చూసారా మీకు ఎంత సపోర్టివ్ మెసేజెస్ పంపిస్తున్నాయో, మీకు ఎంత చక్కటి మెసేజెస్ని అయితే అందిస్తున్నాయో. సో, ఏంజెల్స్ ఇంత చక్కటి మెసేజెస్ని, రైట్ మెసేజెస్ని మీకు పంపించినందుకు మీరు అందరికీ కూడా, ఏంజెల్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఏంజెల్స్ అయితే ఇలాంటి చక్కటి రైట్ మెసేజెస్ని అయితే మీకు పంపించడం జరిగింది. సో, నెక్స్ట్ యూనివర్స్ ఏదైతే డివైన్ మెసేజెస్ రూపంలో మీకు అందిస్తుందో చూసేద్దామండి. డివైన్ మెసేజెస్ మీకు ఏం రాబోతున్నాయో అందరూ కూడా వారి ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి. చక్కగా యూనివర్స్ ఏం మెసేజెస్ ఇస్తుంది, ఎట్లాంటి మెసేజెస్ మీకు వస్తున్నాయి అనేది రీడింగ్లో చూద్దాం. సో, ఫస్ట్ అయితే కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ. సో, నెక్స్ట్ చూద్దాం ది చారియట్. నెక్స్ట్ కింగ్ ఆఫ్ కప్స్. ఏంటి అన్ని స్ట్రాంగ్ ఎనర్జీస్ వస్తున్నాయి ఈరోజు. ఎవరో చూసే వ్యూవర్స్లో ది హ్యాంగ్డ్ మ్యాన్ చూసే వ్యూవర్స్లో బాగా స్ట్రాంగ్ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకున్నారండి. ది లవర్స్ అండ్ 10 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ. సో, అన్ని స్ట్రాంగ్ ఎనర్జీస్ వచ్చినాయి. సో, ఎలా ఉందంటే మీకు చక్కగా బాటమ్ ఆఫ్ ది డెక్
స్వాడ్ ఎనర్జీ బాగా స్ట్రాంగ్ ఎనర్జీస్ వచ్చినాయండి. సో ఇప్పుడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరు టెన్షన్ పడకండి. ఆల్రెడీ కార్డ్స్ అయితే కనిపిస్తాయని అనుకుంటున్నాను. కనిపించినా కనిపించకపోయినా మీకు ఒక అబ్జర్వేషన్ అనేది ఉంటుంది. కానీ నేను స్ట్రాంగ్‌గా రీడింగ్స్ చెప్పేటప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఏ కార్డ్ అనేది మీకు అర్థమవుతుంది. పేరు చెప్తాను. కార్డ్స్ అన్ని ఆల్రెడీ నేమ్స్ కూడా చెప్పాను కదా! నేను కెమెరా కూడా సెట్ చేస్తున్నాను మీకు బాగా కనిపించాలనే ఒపీనియన్‌తో. సో మీకు బాగానే కనిపిస్తుందని అయితే నేను అనుకుంటున్నానండి. సో ఇక్కడ ఎలా ఉందంటే కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ. మీరు ఏదో ఒక స్ట్రాంగ్ ఎనర్జీతో ఉన్నారట. అది ఎలా ఉంటుందంటే మీ లైఫ్‌లో ఒక సిట్యుయేషన్స్‌ని మీరు ఫేస్ చేస్తున్నారు. అది స్ట్రగల్ సిట్యుయేషనా లేకపోతే మంచి సిట్యుయేషనా అనేది ఎవరికి వారికి వేరుగా ఉంటుంది. కొంతమంది విషయంలో బాగా స్ట్రగుల్ అయినా ఫేస్ చేస్తూ ఉండొచ్చు. అదే అంటే మీ రిలేషన్‌షిప్ వైస్ థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లుయెన్స్‌తో ఉండుండొచ్చు. మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తుల విషయంలోనైనా అయ్యుండొచ్చు. లేదా మీరు హ్యాపీగా వేరే వాళ్ళ రిలేషన్ కోరుకుంటూ ఒక స్ట్రగల్ అంటే వాళ్ళ కోసం వాళ్ళు మీతో చెప్పాలి అనే విషయంలో ఆలోచించడం అయినా అయి ఉండొచ్చు. ఇట్లా ఏదైనా లేదా కెరియర్‌లో మేము స్ట్రాంగ్ ఎనర్జీస్‌తో మేము అనుకున్న ప్యాషన్ మాకు పలానా ప్యాషన్ ఉంది. దాన్ని మేము పొందాలి. మేము అనుకున్న జాబ్ మాకు కావాలి. లేదా గవర్నమెంట్ జాబ్ కోసం మేము ట్రై చేస్తున్నాం. దాన్ని పొందాలి. ఇట్లా ఏదైతే అనుకుంటున్నారో లేదా బిజినెస్‌ని గట్టిగా డెవలప్ చేయాలి. మాకు పలానా బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. ఇది మేము సాధించాలి అని అనుకుంటే లేదా హెల్త్ మేము బాగా రికవరీ అవ్వాలి. ఇట్లా ఏది అనుకుంటున్నారోనంట వాటి మీద మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారంట. ఒక డెసిషన్‌తో ఉంటారంట. కాకపోతే ఆ డెసిషన్ తీసుకుంటూ మీరు ఉండే టైంలో కొన్ని డీవియేషన్స్ ఇక్కడ కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో ఎలా ఉంటుందంటే మీరు కింగ్ పొజిషన్‌లో కింగ్ ఎలా అయితే స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకుంటారో అలాంటి నిర్ణయాలు ఉంటాయి మీ లైఫ్‌లో అలాంటి చేంజెస్ ఉంటాయి. అయితే మీ పార్ట్నర్ విషయంలో మాత్రం కొంతమంది విషయంలోనండి అందరి విషయంలోనూ కాదు. కొన్ని సిచ్యువేషన్స్‌లో ఎలా ఉంటుందంటే వాళ్ళు దూరం నుంచి మిమ్మల్ని ఫాలో అవ్వటం కానీ లేకపోతే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండడం కానీ అంటే సెపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్‌లోకి వెళ్ళిపోయిన వాళ్ళ విషయం మాట్లాడుకున్నట్లయితే మీరు ఏదో ఒక యాక్షన్ అయితే తీసుకుంటారని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే గట్టి స్ట్రాంగ్ ఎనర్జీస్‌తో ఉన్నారు. మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కానీ మీ దగ్గరికి రారు. మీతో మీరు ఏ స్టెప్ వేస్తున్నారు లేకపోతే మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నారా లేకపోతే మీరు వేరే వాళ్ళ మీద ఏమైనా ఇంటెన్షన్స్ చూపిస్తున్నారా అనేది వాళ్ళకి అబ్జర్వేషన్ ఉంటుంది. కానీ వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు. కానీ మీ జోలికి మాత్రం రారు. మీరు వాళ్ళని ఏదైతే క్వెషన్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళతో ఏదైతే మాట్లాడాలి అనుకుంటున్నారో దానికి కూడా వాళ్ళు అవకాశం ఇవ్వరు. ఏదో ఒక మిస్టేక్ చేశామని వాళ్ళకి తెలుసు. కానీ ఎట్లా ఆలోచిస్తారంటే ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఇక్కడ నుంచి మేము తప్పించుకోవాలి. వీళ్ళ దగ్గర నుంచి మేము ఏదో ఒక మాట వీళ్ళ మీదే తప్పు తోసి మేము తప్పించుకోవాలి అన్నట్లు వాళ్ళ ఇంటెన్షన్ అయితే ఉంటుందంట. అలాగా ఉన్నప్పటికీ కూడా మీరు మాత్రం మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తూ దాన్ని స్ట్రాంగ్ మైండ్‌సెట్‌తో మీరు అనుకున్నది సాధించాలి. అసలు వాళ్ళు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు? మీ మధ్య ఏం జరుగుతుంది? అసలు వాళ్ళకి నిజంగా మీతో ఉండడం ఇష్టమా కాదా? లేకపోతే వాళ్ళు కావాలని మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారా? లేకపోతే థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉంది? ఇట్లాంటి అన్ని అబ్జర్వేషన్స్ మీరు పెట్టుకునే ఉంటారంట. ఖచ్చితంగా అంటే అలాంటి అవేర్‌నెస్ మీకు యూనివర్స్ కల్పిస్తుంది. అట్లాంటి సిట్యుయేషన్స్ మీ మధ్య జరుగుతాయి అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అట్లా అనిపిస్తుంది మీకు. ఇలా అనిపించిన సిట్యుయేషన్‌లో మీరు అన్నిటిని కూడా స్టెప్ బై స్టెప్ ఆలోచించుకుంటూ ఉంటారు. ఎందుకు ఇట్లా జరుగుతుంది? నాకు ఎందుకు ఇలా అవుతుంది అన్నట్లు ఉంటుంది మీ సిచ్యువేషన్. కానీ స్ట్రాంగ్ ఎనర్జీస్‌తో ఉంటారు. అదేవిధంగా బిజినెస్ కెరియర్‌లో కూడా మిమ్మల్ని డీవియేట్ చేయాలి. మీరు ఏదో ఒక ఇంటెన్షన్‌తో నాకు పలానా జాబ్ రావాలి, పలానా లేకపోతే ఇంత శాలరీ ఉన్న జాబ్ రావాలి, లేకపోతే ఇంత నేను మంచిగా ఉన్న పొజిషన్‌కి నేను వెళ్ళాలి అని మీరు అనుకుంటున్న టైంలో మిమ్మల్ని డీవియేట్ చేయడానికి కొంతమంది వ్యక్తులు కానీ లేకపోతే సిచ్యువేషన్స్ కానీ మీ చుట్టూ ఏర్పడతాయట. కానీ దేనికైనా కూడా మీరు ఎక్కడ కూడా తల వంచకుండా మీరు ఏదైతే ప్యాషన్ అనుకుంటున్నారో మీరు ఏదైతే నాకు ఇది కావాలి అనుకుంటున్నారో దాన్ని మీరు పొందడం కోసం మీరు ముందుకు వెళ్తారు అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది. సో ది చారియట్ అది కూడా అలాగనే చెప్తుంది. ఎట్లా అంటే ఇవన్నీ స్ట్రాంగ్ ఎనర్జీస్ కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ రెండు కూడా మీరు అనుకున్నది సక్సెస్ఫుల్గా సాధించడానికి ఇట్లాంటి సిచ్యువేషన్స్ని మీరు ఫేస్ చేస్తున్నా కూడా మీరు దాంట్లో సక్సెస్ పొందాలి, మేము అనుకున్న స్టేజ్కి మేము వెళ్ళాలి అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుంది. ఇంకా
కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ ది హ్యాంగర్ మ్యాన్ పొజిషన్ చూస్తే మీకు అన్నీ తెలుస్తాయి. మీ వాండ్స్ ఎనర్జీలో ఎలా ఉంటారంటే మీకు అన్నీ మీరు ఒక స్ట్రాంగ్ డెసిషన్తో ఉంటారు. అలానే ఇక్కడ ది హ్యాంగర్ మ్యాన్ పొజిషన్, కానీ మీరు మీ డెసిషన్స్ని ముందుకు తీసుకువెళ్ళే ముందు ఇప్పుడు ఎమోషనల్ కనెక్షన్స్ అనుకుందాం. మీ పార్ట్నర్ మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు, మీ పార్ట్నర్ మీతో సరిగ్గా ఉండట్లేదు, లేదా మీ పార్ట్నర్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, దూరం నుంచి చూస్తున్నారు. అంటే అందరిది ఒకే సినారియో కాదు కాబట్టి డిఫరెంట్గా చెప్తున్నాను. లేదు కొత్తగా మీ లైఫ్లోకి ఎవరైనా రావాలి అనుకుంటున్నారు, ఇవన్నీ మీకు తెలుసు. కానీ మీ పొజిషన్ ఎలా ఉంటుందంటే ది హ్యాంగర్డ్ మ్యాన్ పొజిషన్లో ఉంటారు. అన్నీ తెలిసినా కూడా మీరు కొంతవరకు ఆల్రెడీ మీ ఇంటెన్షన్స్తో మీరు ఏదైతే ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో అవన్నీ చెయ్యాలి అనుకుంటారు. కానీ చేస్తున్న టైంలో ఎలా ఉంటుందంటే మీ ఆలోచనలు అన్నీ మీకు ఈ పర్సన్ మంచా చెడా అనేది మీకు అబ్జర్వేషన్ అయిపోతుంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ మీ మధ్య ఉంటాయి. చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎందుకు ఇంత నిర్లిప్తంగా ఉన్నారు, వీళ్ళు ఎందుకు ఇంత యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అన్నట్లుంటుంది. కానీ మీ మైండ్ మాత్రం యాక్షన్ తీసుకుంటుంది. మీ మైండ్ అన్నిటినీ కూడా మీకు చెప్తుంది, ఇది రైట్, ఇది రాంగ్, వీళ్ళు నిన్ను ఇలా మోసం చేస్తున్నారు, లేకపోతే వీళ్ళు నీ మీద ఇంత ప్రేమ చూపించాలనుకుంటున్నారు. ఇవన్నీ కూడా మీ మనసు మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుందంట. అలాంటి ఒక జ్ఞానోదయం అయితే మీకు అవుతుంది అనేది ఇక్కడ యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది. ఇంకా ది చారియట్ అండ్ లవర్స్ ఎలా ఉంటుందంటే మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటారంటే మీ లవ్ విషయంలో కానీ మీ ఎమోషనల్ కనెక్షన్స్ విషయంలో కానీ చాలా చాలా యూనివర్స్ మీ మధ్య డివైన్ లవ్ అనేది ఒకటి క్రియేట్ చేసింది. అంటే ఈ లవ్, ఈ ఎమోషనల్ కనెక్షన్స్ అనేది మీరు ఏర్పరచుకున్నది కాదంట, ఇది యూనివర్స్ డివైన్ లవ్. సో దాని విషయంలో మీరు స్ట్రాంగ్గా ఉంటారు. ఎలా ఉంటారంటే మీ పార్ట్నర్ ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, ఏమైనా చేయనివ్వండి, ఎవరితోనైనా ఉన్నివ్వండి, కానీ ఒకానొక టైంలో మళ్ళీ మమ్మల్ని వెతుక్కుంటూ వస్తారనే ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే, స్ట్రాంగ్ డెసిషన్ అనడం కంటే ఒక నమ్మకం, ఒక బిలీవ్ అయితే మీలో ఉంటుంది, ఒక నమ్మకం అయితే మీలో ఉంటుంది. ఎందుకంటే ఇదంతా యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది. కానీ చిన్న చిన్న మనస్పర్ధలు, చిన్న చిన్న ఇష్యూస్, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వాళ్ళ సైడ్ కానీ మీ సైడ్ కానీ మిమ్మల్ని దూరం చేయడం, లేకపోతే ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నా కూడా ఒకరి మీద ఒకరికి వాళ్ళు కూడా దూరంగా ఉన్నా మీ గురించి ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉంటారు. సిచ్యువేషన్స్ బట్టి దూరమైన మీ మీద ప్రేమ అనేది తగ్గదంట. వాళ్ళు ఎవరైనా ట్రాప్లోనైనా ఇన్ కేస్ కొన్ని సిచ్యువేషన్స్లో థర్డ్ పార్టీ ఏం చేస్తుందంటే ట్రాప్ చేయడం కూడా జరుగుతుంది ఇక్కడ అనేది తెలుస్తుంది. ఎలా అంటే 10 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ, ఆ ట్రాప్లో మీ పర్సన్ ఇరుక్కున్నా సరే మీ గురించి ఆలోచన అయితే వాళ్ళకు ఉంటుంది. కానీ వాళ్ళ ఇంటెన్షన్ మీ మీద ఒక డివైన్ లవ్, ఇది ఏంటంటే నార్మల్ లవ్ కాదు అని యూనివర్స్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది. సో ఆ డివైన్ లవ్ని మీరు పొందడం కోసం ఎక్కడున్నా సరే మీరు ఆలోచనలు కానీ వాళ్ళ ఆలోచనలు కానీ సేమ్ ఉంటాయి. కానీ కలుసుకోవటానికి మీ మధ్య ఒక మనస్పర్ధలు రావడం కానీ, లేకపోతే మీ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ మీకు ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం కానీ, లేదా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో మిమ్మల్ని దూరం చేయడం కానీ, లేకపోతే ఇన్ కేసు కొత్తగా ఎవరైనా రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతున్నట్లయితే వాళ్ళు ఇంకా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మీకు ఏ ఫీలింగ్స్ ఉంటాయో వాళ్ళకి అదే ఫీలింగ్స్ ఉంటాయి. వాళ్ళు ఎలా అంటే దూరం నుంచి మిమ్మల్ని చూస్తూ ఉంటారు, మీరు చూసే టైంకి వాళ్ళు చూడలేనట్టు నటిస్తారు. లేదా మీరు అలాగనే సేమ్ మీకే ఫీలింగ్స్ అనిపిస్తాయో వాళ్ళకి అదే ఫీలింగ్స్ అనమాట. అంటే ఇది డివైన్ లవ్. లవర్స్ కార్డ్ వచ్చిందంటేనే ది డివైన్ లవ్. అంటే దూరంగా ఉంటారు కానీ ఇన్ కేస్ దగ్గర ఉన్న లవ్ ఎఫెక్షన్ అలానే ఉంటుంది. ఒకవేళ దూరంగా ఉండి సపరేషన్లో ఉన్న, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్న, మిమ్మల్ని బ్లాక్ చేశారని మీరు అనుకున్న వాళ్ళకి అవి సిచ్యువేషన్స్ ఇక్కడ ఎలా ఉన్నాయి, 10 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ చూడండి, సిచ్యువేషన్స్ మిమ్మల్ని క్రియేట్ చేస్తున్నాయి అవన్నీ. కానీ మీ మనసులోని డివైన్ కనెక్షన్ అయితే పోవట్లేదు అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది. సో కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఎట్లా ఉంది, మీరు ఏదైతే అనుకుంటున్నారో ఎమోషనల్ కనెక్షన్స్లో కానీ, లేదా ఫైనాన్షియల్ స్టేటస్లో కానీ, లేదా మీరు ఏదైతే బిజినెస్ రిలేటెడ్గా, హెల్త్ రిలేటెడ్గా, మీ డబ్బులు పరంగా ఏదైతే అనుకున్నారో బట్ అన్నిటినీ ఇంత స్వార్డ్ ఎనర్జీ, 10 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీలో ఇంత స్ట్రగల్ ఎనర్జీ వచ్చినప్పటికీ కూడా, అంటే దూరంగా ఉండటం రిలేషన్షిప్లో అయితే జరుగుతుంది. కానీ డివైన్ లవ్ ఉంటుంది, అఫెక్షన్ ఉంటుంది. మీరు అనుకుంటారు మా పార్ట్నర్ మా గురించి ఆలోచించట్లేదేమో అనుకుంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా అలానే ఆలోచిస్తారట, వాళ్ళు కూడా అలానే అనుకుంటారు. ఇదంతా మీకు ఎలా ఉంటుంది, చాలా స్ట్రగల్ ఫేస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది.
అట్లాంటి సిట్యుయేషన్స్‌లో కూడా మీరు మీ హోప్స్ ఏవైతే ఉన్నాయో, మీ నమ్మకం ఏదైతే ఉందో దాన్ని మాత్రం వదులుకోరు. అది ఒకవేళ మీకు జాబ్ రిలేటెడ్‌గా అనుకుందాం. జాబ్‌లో కూడా మీరు అలానే ఉంటారు. ఏదైతే మీ కెరియర్ పలానా జాబే కోరుకుంటుంది. నాకు బిజినెస్ లేకపోతే పలానా బిజినెస్‌ని కోరుకుంటున్నాం. ఇట్లా దేని గురించి ఆలోచిస్తున్నా కూడా వాటి మీద ఖచ్చితంగా అదే ధ్యాసతో మీరు అనుకున్నది సాధించేంత వరకు మీ ఆలోచన ఆ విధంగా ముందుకు వెళ్తుంది. కొంతమంది మిమ్మల్ని డీవియేట్ చేయడానికి, మీ సిట్యుయేషన్స్‌ని కొంచెం బ్యాడ్ చేయడానికి ఇట్లాంటివి చూస్తూ ఉంటారు. కానీ అవి ఏమీ సక్సెస్ అవ్వవు. మీరు అప్పటి వరకు ఆ పెయిన్ అయితే కొంతవరకు ఫీల్ అయినా మీరు అనుకున్నది కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో సక్సెస్‌ఫుల్‌గా సాధిస్తారు అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది. సో, ఇక్కడ చూసారు కదా! అన్నీ కూడా స్ట్రాంగ్ ఎనర్జీస్ వచ్చినాయి. కింగ్ ఆఫ్ వాండ్స్, ది చారియట్, కింగ్ ఆఫ్ కప్స్ అండ్ హ్యాంగ్డ్ మ్యాన్ అండ్ లవర్స్ అన్నీ కూడా అసలు చాలా స్ట్రాంగ్ ఎనర్జీస్. ఎట్లా ఉంటుందంటే ఏది అనుకుంటారో అవి సక్సెస్ఫుల్గా సాధిస్తారు, అవి కంప్లీట్ చేయగలుగుతారు. మీరు కోరుకున్నది, మీరు బిలీవ్ చేసింది ఏదైతే ఉందో ఈ ఎనర్జీస్ అన్నీ కూడా మీరు సక్సెస్ని పొందడానికి, మీరు అనుకున్నది సాధించడానికి దానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ది లవర్స్ కార్డ్ ఎవరైతే రిలేషన్షిప్ వైజ్ చూసుకున్న వాళ్ళకైతే చాలా చాలా హ్యాపీ కార్డ్ అండి ఇది. ఎందుకంటే మీ పార్ట్నర్ విషయంలో మీరు ఎటూ తేల్చుకోలేరు. దూరంగా ఉండి, సపరేషన్లో ఉండి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ విషయంలో ఎటూ తేల్చుకోలేరు. వాళ్ళకి మా మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా అని. కానీ రీడింగ్ కనెక్ట్ అవుతున్న వాళ్ళు, రెజనేట్ అవుతున్న వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఖచ్చితంగా మీ లైఫ్‌లో మీ యొక్క సిట్యుయేషన్స్‌ని బట్టి వాళ్ళు ఎలా ఉంటారంటే, మీరెలా ఆలోచిస్తున్నారో వాళ్ళు కూడా సేమ్ టైమ్ అట్లానే ఆలోచిస్తారట. సేమ్ టైమ్ వాళ్ళ ఫీలింగ్స్ కూడా అదే విధంగా ఉంటాయి. కానీ చెప్పుకోలేరు కొన్ని సిట్యుయేషన్స్‌లో. కొన్ని సిట్యుయేషన్స్‌లో పక్కనే ఉండరు. కానీ మీకు అనిపిస్తుంది, అయ్యో! ఇదేం జరుగుతుంది? ఇదంతా అబద్ధమా? లేకపోతే నిజమా? మా మధ్య ఏంటి ఇట్లా ఉంది? అని అనిపిస్తుంది. లేదా మీ మధ్య ఒక అట్రాక్టింగ్ మూమెంట్ అనేవి ఇష్టమవుతుంటాయి. అంటే మీరు వాళ్ళని చూడాలనుకోవడం, వాళ్ళ ప్రెజెన్స్‌ని మీరు కోరుకోవడం, లేదా మీ ప్రెజెన్స్‌ని వాళ్ళు కోరుకోవడం. ఇది మీ మధ్య జరుగుతున్నది కాదు. డివైన్ లవ్ కనెక్షన్ చేసింది. కాబట్టే మీకు ఆ కార్డ్ వచ్చింది. మీ మనసులో అలాంటి ఇంటెన్షన్ అనేది ఉంటుంది అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఉందండి. సో, చూసారు కదా! ఇలా మీకైతే ఇలాంటి చేంజెస్ ఉన్నాయి. ఇట్లా మీకు యూనివర్స్ గైడెన్స్ అయితే ఇస్తుంది. ఎవరైనా సరే మీ రిలేషన్‌షిప్ వైస్ అయినా, మీ కెరియర్ వైస్ అయినా, మీ బిజినెస్ రిలేటెడ్‌గా అయినా, హెల్త్ రిలేటెడ్‌గా అయినా, డబ్బుల పరంగా, ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా అయినా మీరు అనుకున్నది మీరు కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో మీరు అనుకున్నది మీరు సక్సెస్‌ఫుల్‌గా రీచ్ అవుతారు. మీ లైఫ్‌లో ఎన్ని స్ట్రగల్ వచ్చినా, ఎంత కొంచెం ఇబ్బంది అనిపించినా కూడా పేషెన్స్‌తో ఉండండి. మీరు అనుకున్నది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవుతుంది అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇవ్వడమే కాకుండా యూనివర్స్ అట్లా మీకు హెల్ప్ చేస్తుంది. యూనివర్స్ మీకు అన్నీ కూడా దానికి యాక్యురేట్‌గా మీకు ఆ సిట్యుయేషన్స్‌ని అయితే అరేంజ్ చేస్తుంది. కాబట్టి ఇట్లాంటి రీడింగ్ అయితే యూనివర్స్ ఇవ్వడం అయితే జరిగింది. సో, రెజనేట్ అయిన వాళ్ళందరూ నాకు కామెంట్ చేయండి. సో, ఇప్పుడైతే మనం డివైన్ మెసేజెస్ ఏమొస్తున్నాయి, యూనివర్స్ డివైన్ మెసేజెస్ ఏమిస్తుంది అనేది చూసేద్దాం. సో, రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి, అది కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో, ఆ లింక్ని అయితే మీరు నొక్కితే మీకు అది వచ్చి కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. సో, ఎవరు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వచ్చండి. సో, ఇప్పుడైతే మనం డివైన్ మెసేజెస్ ఏమిస్తుంది యూనివర్స్ అనేది చూద్దాం. రీడింగ్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. సో, అందరూ కూడా హ్యాపీగా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి, హెల్తీగా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలీవ్ చేయండి. ఏ విషయంలోనూ కూడా ఇది నాకు జరగదు, ఇట్లా నేను చేయలేకపోతున్నాను, ఇట్లాంటి స్ట్రగుల్ మాత్రం ఫేస్ చేయకుండా హ్యాపీగా, హెల్తీగా, స్ట్రాంగ్గా ప్రతి విషయాన్ని, ప్రతి డెసిషన్ని కూడా తీసుకోండి. బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి చేంజింగ్ దెమ్. సో, చూసారు కదా! అంటే ఏదో ఒక చేంజ్ అనేది జరగబోతుంది లైఫ్‌లో. మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్‌లో ఒక చేంజ్ అనేది చూడబోతున్నారు. మీ లైఫ్‌లో ఒక మంచి చేంజ్ జరగబోతుంది అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో అందిస్తుంది. బాటమ్ ఆఫ్ ది డెక్ అది వచ్చింది కాబట్టి ఇప్పుడైతే మనం చూద్దాం అసలు ఏం చెప్తుంది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో. యూనివర్స్ మీకు ఏమి ఇస్తుంది అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్, టూ మచ్ ఫిక్సింగ్ అండ్ సెటిలింగ్, టు అటాచ్డ్, ఫిక్సింగ్ దెమ్.
ఎట్లా అంటే సో ప్రతి విషయాన్ని కూడా మీరు సెటిల్డ్‌గా ఆలోచిస్తారంట. ఏ విషయాన్ని కూడా ఇక్కడ 4 నేను కలిపి మింగిల్ చేసి చెప్తున్నాను. ఏ విషయాన్ని కూడా ఈరోజు ఒక డెసిషన్, రేపు ఒక డెసిషన్ ఇట్లాంటి డెసిషన్స్ కాకుండా అంటే రిలేషన్‌షిప్ వైస్ అయినా మీరు ఏదనుకుంటున్నారో దాన్ని సెటిల్డ్‌గా అంటే వీళ్ళతోనే నా లైఫ్ అనుకుంటే ఆ వాళ్ళతోనే మీ లైఫ్ అన్నట్లు మీరు లైఫ్ లాంగ్ ఆ డెసిషన్‌తోనే ఉండాలి అన్నట్లు మీ యొక్క ఆలోచన అయితే ఉంటుందంట. ఇక బిజినెస్‌లో కానీ, రిలేషన్‌షిప్‌లో కానీ, కెరియర్‌లో కానీ లేదా ఏ విషయంలోనైనా కూడా మీరు ఒక సెటిల్ అయిన నిర్ణయాన్ని తీసుకుంటారంట గానీ చేంజబుల్ నిర్ణయాలను తీసుకోరంట. అంటే ఎలా అంటే ఈరోజు ఒక నిర్ణయం, రేపు ఒక నిర్ణయం, ఈరోజు ఒక డెసిషన్, రేపు ఒక డెసిషన్ ఇట్లాంటి ఆలోచనలు కాకుండా ఒక సెటిల్ డెసిషన్‌తో అదే సెటిల్మెంట్ మీద స్ట్రాంగ్‌గా స్టే చేసి ఉంటారంట. అంతేగాని అది స్ట్రాంగ్‌గా స్టే చేస్తూ మళ్ళీ ఎలా ఉంటారు, సేఫ్‌గా ఉండగలమా లేదా అనేది కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారంట. అంటే రిలేషన్‌షిప్‌లో మీరు ఎవరినైతే వెతుక్కుంటున్నారో, మీరు మీ పార్ట్నర్ అని, మీ సోల్‌మేట్ అని మీరు వెతుక్కోపోయినా, వాళ్ళే మీ దగ్గరికి వచ్చినా, వాళ్ళ విషయంలో మీరు సెటిల్డ్‌గా అంటే స్ట్రాంగ్ డెసిషన్‌తో ఓకే. పార్ట్నర్ నాకు లైఫ్ లాంగ్ ఉండాలి, వీళ్ళతోనే నా లైఫ్ అనుకుంటారు. ఇన్ కేస్ వాళ్ళు మిమ్మల్ని నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్‌లో వదిలేసినా, సెపరేషన్‌లో వదిలేసినా, వాళ్ళు ఎట్లా ఉన్నా సరే మీ ఆలోచన మాత్రం ఇంత స్ట్రాంగ్‌గా ఉంటుంది. వాళ్ళకి టూ అటాచ్డ్. ఎలా అంటే మీరు బాగా అటాచ్ అయిపోయి అంటే ఏది జాబ్‌లో ఉన్నారనుకోండి, ఇప్పుడు జాబ్ పరంగా తీసుకుందాం. జాబ్ రిలేటెడ్‌గా మీరు జాబ్‌లోకి వెళ్తే మీకు అనుకున్న జాబ్, మీకు అనుకూలమైన జాబ్ ఏదైతే ఉందో దానిలోకి వెళ్ళినప్పుడు మీరు టూ అటాచ్ అంట. అక్కడ ఆ జాబ్‌కి బాగా అటాచ్ అయిపోయి ఉంటారు. మీరు ఫుల్ ఫోకస్ అంతా దాని మీదే చూపిస్తారు. అదే కెరియర్‌ని చూసుకున్నట్టు కెరియర్‌లో కూడా అలానే ఫుల్ ఫోకస్ అంతా ఆ కెరియర్ మీదే చూపిస్తారు. బిజినెస్ అయితే మీ బిజినెస్ ఏదైతే మీరు సెటిల్ అయిన బిజినెస్, నాకు ఇదే కావాలి, ఇదే మైండ్ సెట్‌తో ఉంటాను అన్న ఆ సెటిల్మెంట్ ఉన్న బిజినెస్‌ని మీరు చూసుకుంటారంట. అదే బిజినెస్‌లో మీరు మళ్ళీ సక్సెస్‌ని రీచ్ అవుతూ ఉండడానికి దానికి అటాచ్ అయిపోయి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఫిక్స్ చేసుకొని టూ మచ్ వర్క్ హార్డ్‌గా చేస్తారంట. అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేటస్ అనుకోండి, మీ ఫైనాన్షియల్ స్టేటస్ బాగా ఉండడానికి మీరు పెట్టాల్సినంత ఎఫర్ట్ మీరు పెట్టగలుగుతారు. దానికి సిచ్యువేషన్స్ కూడా తగ్గట్టుగా ఉంటాయి. మీ వర్క్ విషయంలో కానీ, మీ హార్డ్ వర్క్ విషయంలో కానీ ఎక్కడా మీరు కాంప్రమైజ్ అవ్వరు. మీకు ఏది కావాలి అనుకుంటారో దానికి ఫిక్స్ అయిపోయి ఉంటారు. మీరు ప్రతి దాన్ని ఏ చేంజ్ వస్తున్నా ఫిక్స్ అయిపోయిన విషయంలో ఇది కావాలి అనుకున్నప్పుడు ఫిక్స్ అయిపోయి ఉంటారు కదా! ఆ ఫిక్స్ అయిన దాని మీద దాంట్లో ఏ చేంజెస్ జరుగుతున్నా కూడా మీరు మాత్రం ఆ ఫిక్స్ అయిన దాని మీదే నడుస్తూ ఉంటారు. అంటే దాంట్లో లాస్ వస్తున్నా, ప్రాఫిట్ వస్తున్నా, ఇట్లాంటి ఏ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా నేను ఫిక్స్ అవుతాను, నాకు ఇదే కావాలి అన్నట్టు. అంటే లాస్ వస్తుందని నేను ఇక్కడ చెప్పట్లేదండి. మీ స్ట్రాంగ్ డెసిషన్ ఆ విధంగా ఉంటుంది. మీకు ఆ వర్క్‌తో అటాచ్‌మెంట్ అట్లా ఉంటుంది. మీకు అలాగే సెటిల్ అవ్వడం కూడా అట్లనే సెటిల్ అవుతారు అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది. ఎవరైనా బిజినెస్ రిలేటెడ్‌గా చూసినా మీరు హార్డ్ వర్క్ చేస్తారు. మీరు ఒకటే లక్ష్యంగా పెట్టుకొని ఫిక్స్ అయ్యి ఉంటారు. దాంతో మీ బిజినెస్‌తో మీరు చాలా అటాచ్‌మెంట్ పెంచుకోగలుగుతారు. మీరు సెటిల్మెంట్ అవుతారు. సెటిల్ అయ్యడానికి మీకు అన్ని ఛాన్సెస్ మీరు పొందగలుగుతారు. అట్లాంటి స్టేజ్‌ని అయితే మీరు చూడగలుగుతారు అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది. సో అదే జాబ్ రిలేటెడ్‌గా మాట్లాడుకుంటే జాబ్‌లో మీరు కోరుకున్న జాబ్ గురించి మీరు చాలా చాలా ఆశలు పెట్టుకొని ఫిక్స్ అయ్యి అక్కడే ఉంటారు. అదేవిధంగా మీకు ఆ జాబ్ అనేది రావడం జరుగుతుంది. దాంట్లో మీరు మీ హార్డ్ వర్క్‌ని చూపించగలుగుతారు. సక్సెస్‌ని పొందగలుగుతారు. ఆ జాబ్‌తో మీ రిలేషన్ ఎలా ఉంటుందంటే టూ అటాచ్డ్‌గా ఉంటుంది. మీరు సెటిల్ అయ్యి హ్యాపీగా మీ లైఫ్‌ని లీడ్ చేస్తారు అనేది డివైన్ మెసేజెస్. సో అదే విధంగా రిలేషన్‌షిప్‌లో అనుకుందాం. రిలేషన్‌షిప్‌లో మనకి ముందే వచ్చింది. మీకు యూనివర్స్ ది లవర్స్ కార్డ్ ఇచ్చింది. ఎట్లా ఉంటుందంటే మీ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడినా, ఇష్టపడకపోయినా అంటే ఇష్టపడకుండా రిలేషన్‌షిప్‌లోకి రారు. కానీ వాళ్ళ సిచ్యువేషన్స్‌ని బట్టి వాళ్ళు ఆ టైంలో మీ మీద ఇంట్రెస్ట్ చూపించినట్టు ఉండకపోయినా వాళ్ళ మనసులో అయితే డివైన్ లవ్ ఉంటుంది అని మనం ముందే చెప్పుకున్నాం. సిచ్యువేషన్స్‌ని బట్టి వాళ్ళు మారిపోయినా, ముందుకు వెళ్ళినా, వాళ్ళు ఏ స్టెప్ తీసుకున్నా మీరు మాత్రం మీరు ఏదైతే రిలేషన్‌షిప్‌కి వాల్యూ ఇచ్చి ఫిక్స్ అయ్యారో
దాంట్లోనే ఉంటారు. దానికోసం మీరు అటాచ్ అయిపోయి ఉంటారు. అంటే ఆ రిలేషన్షిప్తో మీరు అటాచ్ అయిపోయి ఉంటారు. దాని మీదే మొత్తం మీ మనసు, మీ కాన్సన్ట్రేషన్ అంతా అదే ఉంటుంది. దానికోసం మీరు ఎంత దూరమైనా వెళ్ళడానికి రెడీగా ఉంటారు. ఎలాంటి స్ట్రగుల్ అయినా ఫేస్ చేయడానికి మీరు రెడీగా ఉంటారు. అట్లాంటి సిచ్యువేషన్స్ని మీరు ఎదుర్కొని సెటిల్ అవుతారు. మీరు అనుకున్నది సాధించి సెటిల్ అవుతారు అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో అవసరమైన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. సో షేర్ చేయడం వల్ల మనకి కూడా యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేవి దొరుకుతాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.